ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం దాటి ఉండావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన కోపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా దిగించావే. దించనా నీ వేళలతో ఆ జన్మ జన్మల జంటవనా, కళ్ళతోటి నిత్యం నిన్నే. సో ఆ రోజు నన్ను కాపాడింది మీరే. మీరు అబద్ధం చెప్పినా మీ కాలి మువ్వ నిజం చెప్పింది కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకాలానికి నన్ను కాపాడిన మనిషికి థ్యాంక్స్ చెప్పగలిగాను. అది మీ కాలి మువ్వ పుణ్యమా అని. అవునండి, నన్ను మీరు సేవ్ చేసింది బయట లాన్లో కదా, మరి మీ కాలు మువ్వ నా రూమ్లోకి ఎలా వచ్చింది? ఎలాగంటే అది అమ్మో, మళ్ళీ ఇవి నన్ను చూస్తే పాపం కోపం తెచ్చుకుంటుందో ఏంటో. జరిగింది. నన్ను కాపాడింది మీరే అన్న విషయం నాకు తెలియడం కోసమే మీ కాలి మువ్వ ఆ రోజు అలా జారిపోయి ఉంటుంది. మీ సందేహం తీరిపోయింది కదా, ఇంక బయలుదేరండి. ఇంకెప్పుడు మనం కలుసుకోవద్దు. అది మన చేతుల్లో ఏముందండి, ఆ మువ్వ గోపాలుడి చేతిలో ఉంది. రండి సార్, ఇదే సార్ శ్యామ వాళ్ళ కోసం తీసుకున్న ఇల్లు. రండి. రండి సార్. ఎలా ఉంది సార్? శ్యామ వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. రెంట్ కూడా బ్రహ్మాండంగా ఉంది సార్. సో వాట్, మనమేమైనా ఈ ఇంటిని శ్యామ వాళ్ళ కోసం లైఫ్ లాంగ్ రెంట్కి తీసుకున్నామా? నేను అనుకున్నట్టు పెళ్లి జరిగే వరకే కదా. నిజమే అనుకోండి, పెళ్లి జరిగే వరకు వాళ్ళని వాళ్ళ ఊర్లో ఉంచి మేనేజ్ చేస్తే సరిపోయేదానికి వాళ్ళందరం తీసుకొచ్చి ఇక్కడ పడేయడం ఎందుకండి? అనవసరమైన ఖర్చు. వాళ్ళని తెచ్చి ఇక్కడ పడేయకపోతే మనం ఇరుకున పడిపోతాం. నేను ఎక్కడికక్కడ ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఒకేసారి 2 కుటుంబాలతో చదరంగం ఆడుతున్నాను. శ్యామ వాళ్ళిప్పుడు నా చేతిలో పావులు. నేను అనుకున్నట్టుగా గెలవాలి అంటే అనుకున్న పావుని అనుకున్నప్పుడు అనుకున్నట్టుగా నేను కదపాలి. అంటే ఆ పావులు నా చేతికి అందుబాటులో ఉండాలి తప్ప అక్కడెక్కడో కృష్ణపురంలో ఉండకూడదు. అందుకే
శ్యామని హైదరాబాద్కి షిఫ్ట్ చేశాను. ఆ తర్వాత ఆనంద గజపతి వర్మ ఇంటికి షిఫ్ట్ చేస్తాను. ఆహాహాహాహా. మీరు సూపర్ సార్, సూపర్ అంతే. అర్జున్, మల్లికార్జున్. అదేంటి, సన్నాయి డోలును కూడా హైదరాబాద్ తీసుకొస్తున్నారా? అవును. మీరు హైదరాబాద్ వెళ్తుంది ఎవరి పెళ్లికో సన్నాయి వాయించడానికి కాదు, మీ కూతురు పెళ్లి చేయడానికి. తెలుసులేవే, నా కూతురు పెళ్లికి నేనే స్వయంగా సన్నాయి వాయించాలనేది నా కోరిక. ఎలా కుదురుతుందండి? కన్యాదానం చేయాల్సింది మీరే కదా. కూతురు కళ్యాణం అనే విషయం మర్చిపోయి సన్నాయి మీద కళ్యాణ రాగం వాయించుకుంటూ కూర్చుంటారా ఏంటి? కళ్యాణము నేనే జరిపిస్తాను, కళ్యాణ రాగము నేనే వాయిస్తాను. చూస్తూ ఉండు. ఇదిగో ఇదుంచు. ఎందుకు గురువమ్మా? శ్యామ పెళ్లికి సంబంధించి అక్కడ హైదరాబాద్ లో ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాలి. అర్థమైందా? అలాగే గురువమ్మా. ఉమ్. కావలసినవన్నీ పెట్టుకోండి. మళ్ళీ ఏదైనా మర్చిపోయారంటే అక్కడికి వెళ్ళాక కొనుక్కోవాల్సి వస్తుంది. బోలెడు డబ్బు ఖర్చయిపోతుంది. మాకు తెలుసులేవే. అరే కిట్టు, నాన్న. ముందు నీ మందులవి జాగ్రత్తగా సర్దుకో. అలాగే నాన్న. కన్నయ్య, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 1-2 రోజులు తప్ప ఎప్పుడు ఈ ఊరిని వదిలిపెట్టి నేను ఉండలేదు. మొదటిసారి ఈ ఊరికి దూరంగా చాలా రోజులు ఉండబోతున్నాను. రేపు పెళ్ళయ్యాక ఎప్పుడన్నా చుట్టపు చూపుగా ఈ ఊరు వస్తానే గాని ఎప్పటికీ ఇక్కడ ఉండిపోయేలా రాలేను. ఆ విషయం తలుచుకుంటుంటే మనసుకి చాలా బాధగా ఉంది. ఎక్కడికి వెళ్లకుండా ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ ఉండలేను. ఈడ పిల్లని కాదు కదా, ఇక్కడ ఉండిపోవడానికి ఆడపిల్లని కదా. అక్కడికే వెళ్ళిపోక తప్పదు. వస్తాను కన్నయ్య, వెళ్ళొస్తాను.
వెళ్ళొస్తా ఊరు వాడా సెలయేరు కోనేరు కనులారా చూసి వెళ్ళొస్తా కన్నయ్య సేవకి వెళ్ళేటి తులసి తన పాద పూజలో నా పేరు తలచి కన్నయ్య సేవకి వెళ్ళేటి తులసి తన పాద పూజలో నా పేరు తలచి కాపాడమని చెప్పరే క్షేమంగా తిరిగొస్తాలే కాపాడమని చెప్పరే క్షేమంగా తిరిగొస్తాలే వస్తా వెళ్ళొస్తా ఏ దూర తీరాలు నే వెళ్ళినా నా పంచ ప్రాణాలు ఈ పల్లెలో వస్తా వెళ్ళొస్తా ఈ గాలి నేల ఈ కోవెల అనురాగ బంధాలు నా ఊహలో బాబాయ్ బాబాయ్ ఇలా రా. ఏంటి నాన్న? నీకొక సర్ప్రైజ్ చూపిస్తా. సర్ప్రైజా? అవును బాబాయ్, నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే నీ ఫ్యూచర్ చెప్పేస్తుంది ఐప్యాడ్. నా ఫ్యూచర్ చెప్తుందా? ఎస్ బాబాయ్, దీంట్లో నో యువర్ ఫ్యూచర్ అనే ఒక యాప్ ఉంది. నీ డేట్ ఆఫ్ బర్త్ ఫీడ్ చేసావనుకో నీ ఫ్యూచర్ వచ్చేస్తుంది. అవన్నీ కరెక్ట్ కాదురా, నమ్మకూడదు. ఎందుకు కరెక్ట్ కాదు బాబాయ్? దీని డేట్ ఆఫ్ బర్త్ ఫీడ్ చేస్తే కరెక్ట్ గా వచ్చింది. ఏమొచ్చింది? తొందరలో దీనికి పళ్ళు పుచ్చిపోతాయని వచ్చింది. చాక్లెట్లు ఎక్కువగా తింటుంది కదా బాబాయ్, నిజంగా పుచ్చిపోతాయి కదా మరి. వీడి ఫ్యూచర్ కూడా కరెక్ట్ గానే చెప్పింది బాబాయ్. వీడికేం చెప్పిందమ్మా? తొందరలో వీడికి కళ్ళజోడు వస్తుందని చెప్పింది బాబాయ్. వీడు ఐప్యాడ్లు, ట్యాబ్లు, ఫోన్లు ఎక్కువ చూస్తూ ఉంటాడు కదా బాబాయ్, కాబట్టి వీడికి కళ్ళజోడు వస్తుంది. చిన్నపిల్లలు చాక్లెట్లు ఎక్కువగా తింటే పళ్ళు పుచ్చిపోతాయని, ఫోన్లు ట్యాబ్లు ఎక్కువ చూస్తే కళ్ళు పాడైపోతాయని చెప్పడం కోసమే అలాంటి యాప్ క్రియేట్ చేసి ఉంటారమ్మా. అంతే తప్ప అది మన ఫ్యూచర్ చెప్పే యాప్ కాదు. దాన్ని నమ్మకూడదు. నమ్మచ్చో నమ్మకూడదు నువ్వు ఒకసారి ట్రై చేస్తే కదా బాబాయ్ తెలిసేది. నీ డేట్ ఆఫ్ బర్త్ ఫీడ్ చేయి బాబాయ్, ప్లీజ్ ఒకసారి ఫీడ్ చేయి. ఓకే, మీకోసం చేస్తాను. చూసారా ఏమొచ్చిందో? నా జీవితం కొత్త మలుపు తిరుగుతుందట. అతి ముఖ్యమైన వాళ్ళు నాకు దగ్గరగా వస్తారంట. నాకు అతి ముఖ్యమైన వాళ్ళు అంటే ఎవరు? మన ఫ్యామిలీ మెంబర్స్. మీరందరూ నా దగ్గరే ఉన్నారు కదా. నాకు అతి దగ్గరగా ఇంకెవరంట వచ్చేది? నీ పెళ్ళావరా? అవునరా, నీ జీవితంలో కొత్త మలుపంటే అది నీ పెళ్లి. జీవితంలో అతి ముఖ్యమైన మనిషి నీకు దగ్గరగా రావడమంటే అది నీ పెళ్ళాం. అంటే
తొందరలో నా కోడలు నా ఇంట్లో కాలు పెట్టబోతుందన్నమాట. అయితే నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు కదా? నీ ఇష్టం మమ్మీ. హలో, చెప్పండి. ఓకే, అలాగా. ఓకే ఓకే ఓకే, మీరు సైట్ దగ్గరికి వచ్చేయండి, నేను డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తాను. ఓకే, బాయ్. మమ్మీ, మన కొత్త ఫ్యాక్టరీకి సంబంధించి ల్యాండ్ చూడ్డానికి వెళ్ళొస్తాను మమ్మీ. అలాగే బాబు. బాయ్ బాయ్. వెళ్ళు. బాయ్ 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 బాయ్. బాయ్. అమ్మయ్యా, ఇప్పుడు నాకు నిశ్చింతగా ఉంది. నిశ్చితార్థం అంటే ఇప్పుడు వీడు ఏమంటాడో అనుకున్నాను. తొందరగా నిశ్చితార్థం జరిపించి ఆ 3 ముళ్ళు వేయించేస్తే నా కోడలు నా ఇంట్లో కాలు పెడుతుంది. మమ్మీ, ఇది మాట మీద నిలబడుతుంది కదా? మనం రమ్మన్నప్పుడు ప్రోగ్రాంకి వస్తుంది కదా? రాకపోతే ఏం జరుగుతుందో ముందే చెప్పి బాగా బెదిరించాను కదా. మనం ఎప్పుడు ప్రోగ్రాం ఉందంటే అప్పుడు చచ్చినట్టొస్తుంది. మమ్మీ, నా బెదిరింపులకి బాగా భయపడిపోయినట్టుంది. అందుకే ఊరెళ్లకుండా వెనక్కి తిరిగొచ్చేస్తోంది. ఇప్పుడు వాళ్ళు కూడా చచ్చినట్టొస్తారు చూడు. చెప్తానా వచ్చేస్తారని? శ్యామ ఎందుకు అలా వెళ్తుంది? ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నామన్న బాధలో నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను. ఏమీ అనుకోవద్దు తులసి. ఈ కృష్ణ తులసిని మర్చిపోయాను నాన్న. దేనికోసమే వచ్చాను? పర్లేదులేమ్మా, పద. ఎక్కండి. అది వెనక్కి వచ్చింది కృష్ణ తులసి కోసం. రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలనట్టు శ్యామ హైదరాబాద్కి పోతున్నా కృష్ణ తులసిని మాత్రం వదలట్లేదు.